వనపర్తి జిల్లాలోని పేర్లగుట్టలో వింత ఘటన ఒకటి చోటు చేసుకుంది. తైలం రమేష్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వీరాభిమాని. ఆయనపై అభిమానంతో ఛాతిపై ఆయన పచ్చబొట్టు వేయించుకుని పేరు రాయించుకున్నారు. కొన్నాళ్ళుగా హైదరాబాద్లో ఉంటుండగా 3 రోజుల క్రితం వనపర్తి పేర్లగుట్టలోని 2 పడకల గదుల కాలనీలో బంధువుల ఇంటికి వచ్చారు. అల్పాహారం తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత ఎలాంటి చలనం లేకపోవడంతో అందరూ చనిపోయాడని భావించారు. కుటుంబ సభ్యులందరి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులందరికీ సమాచారం అందించడంతో అంత్యక్రియలకు సైతం ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన అభిమాన కార్యకర్తను చివరి చూపుగా చూడడానికి అక్కడికి వెళ్లారు. రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఎలా జరిగింది ఏమిందని అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు మీపై అభిమానంతో మీ పచ్చబొట్టు వేయించుకున్నాడు సార్ అని చెప్పారు. ఈ క్రమంలో రమేష్ ఎదపై ఉన్న తన పచ్చబొట్టును చూస్తుండగా ఊపిరి పీల్చుకున్నట్లుగా మాజీ మంత్రి అనుమానించారు. రమేష్ పై ఉన్న పూలమాలలు తీయించారు. అతనికి గాలి ఆడలేక అంతా క్లియర్ చేశారు. అక్కడి నుంచి అందరినీ కాస్త దూరం పంపించారు. తర్వాత పేరు పెట్టి పిలువగా కొద్దిగా కడిరెప్పలు కదిలించాడు. అంతే, అందరూ షాక్కు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన గంట తర్వాత కళ్ళు తెరవడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యాలకు గురయ్యారు. అతడు మాత్రం ఇదంతా విని ఆనందానికి గురయ్యాడు. తన అభిమాన నేత వల్ల తన ప్రాణాలు నిలిచాయంటూ సంబరపడిపోయారు. ఇక వైద్యుల సూచన మేరకు రమేష్ ను హైదరాబాద్లోని నిమ్స్ కు తరలించారు. మాజీ మంత్రిని మీ అభిమాని ప్రాణాలు మీరే కాపాడారంటూ ఆ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. వీళ్ళగుట్ట డబుల్ బెడ్రూమ్ దగ్గర నిన్న తైలం రమేష్ చనిపోయిందని చెప్పి సమాచారం ఇచ్చిండ్రు నాకు. ఇంట్లో కుర్చీలు, అదేవిధంగా దాన సంస్కారాలకు కట్టెలకు కార్తీకం చేయడానికి కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళ చుట్టాలు వచ్చారు. ఆ తైలం రమేష్కి గుండె పైన ఎదల పైన అవతల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్వి ఫోటోలు ఉండడం వలన నేను చూసి సార్ ముందే పోయి ఎమ్మడే పోయి సార్ సమాచారం ఇచ్చిన ఎమ్మడే సార్ వచ్చి అక్కడ స్పందించి తైలం రమేష్ని పిలిచి ఒక 8 సార్లు 10 సార్లు పిలిచిండు. పిలిచిన తర్వాత ఒక మంచి కళ్ళిండు, మంచి బతికే ఉన్నాడు, చనిపోలేదు అని చెప్పి అంబులెన్స్ ఫోన్ చేస్తే మంచిరెడ్డి అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. ఇక్కడ వనపర్తి ఏరియా హాస్పిటల్ అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ సరైన వైద్యం లేదని చెప్పి మహబూబ్నగర్ పంపించారు. మహబూబ్నగర్లో ఒక వైద్యం లేదని చెప్పి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మంచి కోలుకున్నాడు. వీళ్ళగుట్ట డబుల్ బెడ్రూమ్ దగ్గర నిన్న తైలం